ఇలాంటి బైక్ లో ఒక 10 కిలోమీటర్లు ప్రయాణించామంటే అది సాహసం అనే చెప్పాలి. తేడాగా ఉందండి. అవును మామ, మీరున్నది నిజమే. మేము ఈ రోజు ఈ బైక్ లోనే నందలూరులోని స్వామినాథ స్వామి గుడికి అయితే పోతున్నాము. రాజంపేట కొత్త బస్ స్టాండ్ దగ్గర అయితే పెట్రోల్ పట్టించినాము. ఇంకా దీనికి గాలి కూడా మేమే పట్టుకోవాల్సి వచ్చింది. పోకపోక ఒకసారి గుడికి పోతుంటే మాకు ఏది కూడా సరిగ్గా సహకరించడం లేదు ఈ రోజు. ఇప్పటిదాకా ఈ బండి గురించి మనం తెలుసుకున్న ఇంట్రొడక్షన్ చాలా తక్కువ. వరా ఇచ్చిన జలకు చూడండి ఈ బండి గురించి ఎలా ఉందో. అవును, మళ్ళీ మీరు విన్నది నిజమే. ఈ బైక్ అయితే గేర్లు ఉండవు. నువ్వు ఎప్పుడైనా గేర్ వేయాలనుకుంటే కళ్ళు మూసుకొని క్లచ్ పట్టుకొని ఫస్ట్ గేర్ అని మనసులో అనుకుంటే సరిపోద్ది. సెకండ్ థర్డ్ గేర్లు ఎలా అని మీకు డౌట్ రావచ్చు. అవి కూడా అంతే, కళ్ళు మూసుకోవడం, క్లచ్ పట్టుకోవడం, మనసులో అనుకోవడం, తొక్కేయడం అంతే. ఇంకా అలా భయపడుతూ స్వామినాథ స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేసి కాలు చేతులు కడుక్కొని లోపలికి వచ్చాము. వీకెండ్ అయ్యేసరికి 108 ప్రదక్షిణలు చేయడానికి మాలాంటి భక్తులు చాలా మంది అయితే గుడికి వచ్చారు. నేను కూడా నా బీటెక్ చదివే టైంలో అయితే చాలా సార్లు 108 ప్రదక్షిణలు అయితే చేశాను. ఈ మంచి ఎండలో ఇంత వేడిలో లోపలికి వెళ్తే ఏ టైంకి వస్తామో తెలియదని చెప్పేసి ముందే మంచిగా వాటర్ దాకా అయితే లైన్ లో వెళ్ళి నిలబడ్డాను. ఈ లైన్ లో చూసి బండి తోసేటప్పుడు కూడా అలసిపోలేదు వరా, ఇక్కడ అలసిపోయాడు. ఇంకా గుడి లోపల అయితే వీడియో తీయకూడదు. మేము బయటకు వచ్చి చూసే లోపల అయితే జనాలు విపరీతంగా పెరిగిపోయారు. ఈ గుడిలో నీ చేప గురించి అయితే ఇంత ముందు ఒక వీడియోలో చెప్పాను. పక్కన ఏట్లో ఉన్న నీళ్ళు వచ్చి దీని దాకితే యుగాంతం అయిపోతుందని. ఇంకా అలా దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత స్వామివారికి ఇక్కడ ఒక టెంకాయ కొట్టేసి 4 ఫోటోలు ఫోజులు అయితే ఇచ్చేసాము. అప్పట్లో ఈ గుడి దగ్గర అన్నదానం కోసం అయితే ఒక డెడికేషన్ తో లైన్ లో నిలబడే వాళ్ళం. ఈ రోజుకైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.